అందరికీ నమస్కారం. కొంచెం సైలెంట్ గా ఉంటే చాలా బాగా. సో అందరికీ నమస్కారం. వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ కుకట్పల్లిలో లాంచ్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు. విషింగ్ దమ్ ఆల్ ద సక్సెస్. శ్రీనివాస్ గారు, శేఖర్ గారు, మిస్టర్ విజయ్ హియర్, రోహిత్ అండ్ పవన్. వాళ్ళు ఫస్ట్ స్టోర్, ఐ మీన్ వాళ్ళ క్లోదింగ్ బ్రాండ్స్లో ఇంతకు ముందు వచ్చి గోల్డ్ క్రియా జ్యువెలర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ. ఇది మీ మొదటి స్టోర్ కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మీరందరూ ఇంత లవ్ చూపించినందుకు చాలా చాలా సంతోషం. ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ చీర కూడా వాళ్ళే నాకు ఇచ్చారు. చెప్పకపోతే నిజంగా చాలా బాగుంది. నేను చీర కొంటే ఇంకో పట్టు చీర ఫ్రీ అని. ఆఫర్స్ 15%, 10,000 బిలో, 20% ఆఫ్ 10,000 అబోవ్. వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకున్నారా, మీకు నచ్చిన చీర కట్టుకున్నారా? ఒక 4-5 చీరలు పంపించారు. దాంట్లో ఇది నాకు చాలా నచ్చింది. కలరా? నాకు ఎప్పుడు ఇలాగా కొంచెం షిమ్మర్గా బంగారం ఒకలాగా గోల్డెన్ బ్యూటీ లాగా ఉంటాం కదా, అంటే నేను కొంచెం చామన్ చాయ్ కదా, నాకు ఎప్పుడు ఇలాంటి కలర్స్ బాగుంటాయని అనిపించారు. సరే అందుకే అలాంటి పంపించారంట. బంగారం రేటుకి ఒక బంగారం కాయిన్ ఫ్రీ అంటే నేను కూడా 2 చీరలు కొనుక్కుందాం అనుకుంటున్నాను. సినిమాలోనా? అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాలో చీరలు ఎక్కువగా. హౌస్ వైఫ్ కదా. అవును, చాలా థ్యాంక్స్. ఇంకా ప్రతి సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ దేవుడి దేవాల వస్తే బాగుంటుంది. పప్పన్నయ్య తోసేసానుగా. శారీస్ నేను యాక్చువల్గా చెన్నై కదండి, కాంచి అంటే కాంచి పట్టు చాలా ఫేమస్. అసలు చీరలు కొనడానికి అవకాశమే లేకుండా పోయాయి ఈ మధ్య. అందరూ డిజైనర్లు మా చీరలు కట్టుకోండి ప్రేమతో ఇస్తుంటే, కానీ ఆ చీరలన్నీ నేను కట్టుకుంటాను. నాకు ఇష్టం చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. మీరు ఆల్మోస్ట్ సినిమా ప్రమోషన్స్లో కూడా చూస్తుంటారు, అన్ని చీరలే కట్టుకుంటాను. నేను మీనాక్షి కూడా అన్ని చీరలే కట్టుకుంటాను. సో చాలా రకాల చీరలు ఉంటాయి కదా, మీకు అందులో ఏమి ఇష్టం? నాకు పట్టు చీరలు ఇష్టం. సిల్క్ కాటన్ అని ఉంటాయి, అవి నాకు చాలా ఇష్టం. లైక్ కాటన్లో సిల్క్ కాటన్ లైట్గా అవి మన గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్ కట్టుకుంటారు కదా, ఆ టైప్ అవి కూడా ఇష్టం. ఉన్నాయా సార్? ఇప్పుడు హీరోయిన్లకి శారీస్ ఎక్కువ లైక్ చేస్తుంది, వాళ్ళని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ మీరు సొంతంగా తీసుకొచ్చారు, అంటే ఒక సౌందర్యం మళ్ళీ వచ్చినట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే సౌందర్య గారితో మనం కంపేర్ చేయలేము. నేను నాకు చాలా ఇష్టం ఆవిడంటే. ఎందుకంటే ఒక హీరోయిన్ చీర కట్టుకుందంటే ఆ చీర అనేది ఒక తని ఒక అందం వస్తుంది. ఒక ఏ ఆడపిల్ల మరి చీరకి క్రేజ్ ఎప్పుడు ఉంటుంది. అంటే మన బాలయ్యకి ఎలా క్రేజ్ ఉందో చీరలకి ఆడవాళ్ళకి మీరు మీ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేయాలంటే శారీస్ చేస్తారా? నేను బుల్రాజ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక కొట్టు ఓపెనింగ్కి వెళ్ళాం. భయంకర క్రేజ్ వచ్చింది. ఆ పిల్లోడిని అలా బాహుబలి లాగా ఎత్తారు పాపం. సారీ, సంక్రాంతికి వస్తున్నారుగా వాళ్ళు, వస్తున్నారు. మేము వస్తున్నామో తెలియదు. మీ 2 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాయి, 2 షూటింగ్లు ఉన్నాయి కదా సినిమాలు. నేను తమిళ సినిమా, తెలుగులో ఒకటి చేస్తున్నాను. బాలీవుడ్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ కన్నడ, తమిళనాడు వస్తే మీకు అంటే మీకు అనిపిస్తుంది వెళ్ళాలని? మంచి కథలు వస్తే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.